వ్యూస్ ఒక ఎమర్జెన్సీ మనకు పైన కనిపిస్తుంది కదా ఒక పిక్ సునంద సుశీల అని. సునంద అనే ఆమె ఏప్రిల్ 22 నుంచి ఇద్దరు కనిపించట్లేదు. సునంద భర్త మల్లేష్ అనమాట. నిన్న మన లైవ్కి వచ్చి వాళ్ళు ఇలాగ ప్రెగ్నెంట్ కనిపించట్లేదు, మీ ఛానల్లో మీరు అప్లోడ్ చేయండి, ఒక వీడియో చేసి అని మనల్ని అడిగారు. అందుకే నేను కూడా చేస్తున్నాను. నేను ఫస్ట్ నమ్మలేదు, నిజం కాదేమో అనుకున్నాను. లేదండి నిజం, సీరియస్ అండి అనేసి వాళ్ళు ఈ వీడియోస్ అన్నీ పెట్టారు. వీళ్ళు ములకల చెరువు రాగిమాన్పల్లెలో ఉండేవాళ్ళు. ఈ మల్లేష్ సునంద వీళ్ళిద్దరూ మేస్త్రి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గరనే మా సుశీల అనే ఆమె కూడా నివసిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ సుశీలకి సునందకి పరిచయం అయింది. వీళ్ళు కలిసి పనికి అలా వెళ్ళేవాళ్ళు. సునందను సుశీల 22వ తారీఖు ములకల చెరువు బస్టాండ్కు సరుకుల కోసమని వెళ్ళారు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కనపడడం లేదు, సుశీల సునంద. ఆ రోజు ఏం జరిగిందన్నది ఎవరికి తెలీదు. వీళ్ళు ఎంతసేపుకి రాకపోయేసరికి వీళ్ళ హస్బెండ్ వీళ్ళ బంధువులు అందరూ కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు. పోలీస్ వాళ్ళు వెతుకుతున్నారు, వీళ్ళు కూడా వెతుకుతున్నారు. ఇప్పుడు వీళ్ళ బంధువులకి వీళ్ళకి ఆమె సుశీల మీదనే వీళ్ళకి డౌట్ ఉంది. వీళ్ళిద్దరూ మీ ప్రాంతంలో ఎక్కడైనా కనిపిస్తే ఈ అమ్మాయే సుశీల, ఈ అమ్మాయే సునందని ఎక్కడికో తీసుకెళ్ళిందని వీళ్ళు అనుకుంటున్నారు. మరి అది నిజమో అవునో కాదో మనకైతే తెలియదు. కానీ ప్లీజ్ వీళ్ళిద్దరూ మీ ప్రాంతంలో ఎక్కడైనా కనిపిస్తే ఈ పైన తెలిపిన ఫోన్ నెంబర్లకి మీరు సమాచారం అందించగలరు. ఆమె కూతురు ప్రెగ్నెంట్ పాపం కనిపించపోయేదానికి రమణమ్మ గారు చాలా అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికీ ఆమె హాస్పిటల్లోనే ఉన్నారు. ఇది న్యూస్ పేపర్లో కూడా వచ్చిందనమాట. మీరు ఈ సునంద కానీ సుశీల కానీ వీళ్ళిద్దరూ ఎక్కడ కనిపించినా పైన తెలిపిన ఫోన్ నెంబర్స్కి మీరు తెలపగలరు. థ్యాంక్ యూ.